ఎవరున్నారో వాళ్ళంతా కూడా మెయిల్ ఇప్పుడు చూశాను. దాంట్లో ఒకరు 2-3 సార్లు పెడుతున్నారు. వస్తాను అని ఒకసారి, రాను అని ఒకసారి, ఒక్కసారే పెట్టండి. పదే పదే పెట్టడం వల్ల ఇందులో సెలెక్ట్ చేసి తీసుకోవడం కష్టం అవుతుంది. అంటే రాసుకొని తీసుకోవాలా. ఇది మళ్ళీ పెట్టారు అనడానికి ఏమి ఉండదు దాని మీద. అందువల్ల ఒకసారి పెట్టండి. 2 సార్లు పెట్టిన వాళ్ళని పరిగణలో తీసుకోలేను. ఎందుకంటే దానివల్ల ఉపయోగం మనకు ఉండదు కదా నాన్న. నేను రాగలను, నేను రాలేను, దట్స్ ఆల్. దానికి సంబంధించిన వివరాలు పెట్టండి. లేదు అంతే. రాలేని వాళ్ళు ఉంటే అసలు పెట్టవసరం లేదు. ఇంకో మాట చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గర లిస్ట్ ఉంది ఎవరు ఎంతమంది ఉన్నారు అని. సో నేనేం చేయాలనుకున్నానో దానికి మేలు మీరు రాకపోయినా మిమ్మల్ని ఆ లెవెల్ గ్రూప్లో మిమ్మల్ని పెట్టేస్తాను. 1వ లెవెల్లో ఒక ఎగ్జాంపుల్కి 10 మంది ఉన్నారనుకుందాం. 10 మందిలో 6 వచ్చారు, 4 రాలేదు. కానీ బెనిఫిట్స్ చూసినప్పుడు ఆ 10 మంది కూడా ఆ లెవెల్ గ్రూప్లో పెడతాను. వచ్చినా రాకపోయినా వాళ్ళని, రాలేని వాళ్ళని తీసేస్తాము, ఇందులో పెట్టడం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వస్తానన్న వాళ్ళు తప్ప మిగతాలు పెట్టకండి. అలాగే వస్తాను అని మాత్రం, ఎస్ అని మాత్రమే, వస్తానని మాత్రమే నేను పరిగణలో తీసుకుని లెక్క పెడతాను. 1-2 సార్లు వచ్చిందంటే దాన్ని క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే తప్పుగా అనుకోకండి, క్యాన్సిల్ చేస్తానంటే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి డాడీ అని మాట్లాడకండి. ఎందుకంటే అనవసరంగా 2 సార్లు పెట్టడం న్యూసెన్స్ కదా. అది మీ సైడ్ నుంచి కూడా ఆలోచించండి. అలాగే ఈ 3వ లెవెల్లో విన్ అయిన వాళ్ళు కానీ, 2వ లెవెల్లో విన్ అయిన వాళ్ళు కానీ, బీఈఓ పాస్ వచ్చిన వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి. బీడీఓ పాస్ వచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా వస్తానన్న వాళ్ళు మాత్రమే దాంట్లో పెట్టండి. రాననే వాళ్ళని అసలు ఏమీ పెట్టకండి మీరు. అలాగే ఈ లిస్ట్ మొత్తం నేను సండే మొత్తం చూసి మండే తీస్తాను. నేను ఎందుకు ఇంకా చూడలేదంటే పదే పదే చూడాల్సిన అవసరం ఉండదు. మనకి 29వ తారీఖున అంటే ఈ ఆదివారం కాక నెక్స్ట్ ఆదివారం అన్నమాట, వచ్చే ఆదివారం. కాబట్టి సండే చూసి మండే తీస్తాను. కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా మీరు ఆ రోజులోపు ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ నేను వస్తాను మాత్రం చెప్పొద్దు. ఓకే రెడీస్. ఇప్పుడు మనం మీటింగ్లో చెప్పబోయే ప్రతి విషయాన్ని కూడా రాలేని వారికి కూడా వీడియో రూపంలో ఖచ్చితంగా మళ్ళీ నేను దాని లింక్ పంపిస్తాను. వీడియో రూపంలో ఖచ్చితంగా దాని లింకు నేను పెడతాను. కాబట్టి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి దాని మీద. ఎందుకంటే మనకి మీటింగ్కి వచ్చిన వాళ్ళు మాత్రమే తెలుసుకుని వాళ్ళే అందరికీ చెప్పాలంటే అది సాధ్యపడదు. ఎందుకంటే మన కమ్యూనిటీ మొత్తం వాళ్ళకి తెలియదు. అందుకనే వీడియో రూపంలో పెడతాను. ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. అలాగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తాను. దానికి కూడా ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. అలాగే ఆ మీటింగ్లో మనకు ఉన్నటువంటి సమస్యలపై ప్రశ్నలకి సమాధానం లాంటివి ఆ మీటింగ్లో ఉండవు. అది కేవలం యూటీఆర్కి సంబంధించిన దాని ఓపెనింగ్ ఫంక్షన్. దాంతో పాటుగా మిగిలిన మరొక 4 ఓపెనింగ్ ఫంక్షన్స్ అవి దాని తాలూకు. ఈ 4 ఇచ్చేసిన తర్వాత, అంటే 5 నేను చెప్పేసిన తర్వాత మీకు ఉండాల్సిన ఎటువంటి ప్రశ్నలకి సమాధానాలు అన్నీ వచ్చేస్తాయి. అవి వీడియో రూపంలో మీకు వస్తాయి. ఇక తర్వాత పేమెంట్స్లోనే మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఆ పేమెంట్స్కి సంబంధించింది కూడా మీరు వెంటనే విత్డ్రా పెట్టుకునే విధానాన్ని తీసుకొస్తున్నాం. కాబట్టి దాంట్లో మీరు ఇంకేం అవసరం లేదు. మీకు వచ్చేసి ఉన్నాయి డబ్బులు మీరు తీసుకోవచ్చు. మీకు రాలేదా దాంట్లో ఆ విత్డ్రాని క్యాన్సిల్ చేసి పెట్టుకొని మళ్ళీ మీరు నేను ఆప్షన్ ఇచ్చిన తర్వాత పేమెంట్స్ పెట్టేసుకోవచ్చు.
అలాగే ప్రతిదాని ఏ పెండింగ్ పేమెంట్స్ అయినా సరే నేను చెప్పినవి అవి మీరు పెట్టేసుకోవచ్చు. దాంట్లో దానికి కనెక్ట్ చేసి ఎలాగ మీకు కనెక్షన్ ఇస్తున్నాను, అది ఎలా చేయొచ్చు అనేది కూడా నేను క్లియర్గా క్లుప్తంగా చెప్తాను. కాబట్టి మీరు దాంట్లో మీకు మీరుగానే పేమెంట్స్ పెట్టుకోవచ్చు. ఇక మీదట ఏదైనా సరే అంటే నా సమస్యను తగ్గిస్తున్నాను, నాకున్న సమస్యలు తగ్గించుకుంటున్నాను. ఎందుకంటే నాకు పేమెంట్ పడలేదని, నాకు లేకపోతే ఇది రాలేదని, అది రాలేదని మనం చెప్తాం. కాబట్టి వాటిలన్నింటికి అలాగే మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఒక్కటే నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి ఏమవుతుందంటే ప్రధానమైన సమస్యలు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎక్కువ కమ్యూనిటీ రావడం వల్ల చాలా ఎక్కువ దానికి వచ్చాయి. తర్వాత ఒకే వ్యక్తి అనేక సార్లు పెడుతున్నారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఇక రెండు, వీళ్ళ పరిష్కారం కూడా చెప్తాను ఇప్పుడు. రెండు, వాటిల్లో నాకు రిఫరల్ ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి అని అంటే ఒక సీనియర్ని అడగాల్సినటువంటివి వాళ్ళని రిఫరల్స్ అడుగుతున్నారు. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అలా అడగకండి. ఇప్పుడు నేను ఈ మీటింగ్కి వస్తారు కదా, నేనేం చేస్తానంటే దీన్ని ప్రతి దానికంటే బీసీటీకి ఒక కస్టమర్ కేర్ నెంబరు, కిబోకి ఒక కస్టమర్ కేర్ నెంబరు, మైనీడ్స్కి ఒక కస్టమర్ కేర్ నెంబరు, అలానే యూటీఆర్కి ఒక కస్టమర్ కేర్ నెంబరు, అలాగా దేని దానికి విడదీసి వాటిని నేను ఇస్తున్నాను. అది బహిరంగంగా కిబో దీంట్లోనే పెట్టేస్తాను, దాంట్లోనే కనబడుతుంది. దానికే మీరు కేవలం దానికే పంపించండి. వాటికి 5 ఎంప్లాయీస్ని పెడుతున్నాను. మీటింగ్ అనంతరం అయిపోయిన తర్వాతకి మీరు దానికి సంబంధించిన సమస్యలే అడగండి. అడ్మిన్కి అంటే అక్కడ వచ్చినటువంటి మీకు ఆపరేషన్కి వచ్చిన సమస్యలు మాత్రం వాళ్ళని అడగండి. కంపెనీ తాలూకా అడ్మిన్ చెప్పాల్సిన ప్రశ్నలకు సమాధానంలో వాళ్ళు ఇవ్వలేరు. మాకు ఎందుకు పేమెంట్స్ రావట్లేదు ఇలాంటివి కూడా కొన్ని అడిగే అవకాశం ఉంటుంది. అలాంటివి వాళ్ళు చెప్పలేరు. మీకు టెక్నికల్గా మీకు అక్కడ వచ్చే ప్రాబ్లం ఏముందో ఆ ప్రాబ్లంకి మాత్రమే వాళ్ళు వివరణ ఇవ్వగలరు. అంటే అది క్లియర్ చేస్తారు, మీకు వివరణ కాదు, అంతే. ఇప్పుడు 5 ఈ కస్టమర్ కేర్ నెంబర్లు నేను ఇస్తున్నాను కాబట్టి దానికి విడిపోద్ది కాబట్టి మీకు క్లియర్గా ఉంటుంది. అలాగే థర్డ్ లెవెల్ విన్ అయిన వాళ్ళకి నేను ఫోన్ చేయాలి వాళ్ళందరికీ, కానీ నేనున్న పరిస్థితుల్లో కొద్దిగా లేట్ అవ్వడం ఇంతవరకు అయితే ఇప్పుడు నాది ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మాట్లాడుతున్నది వాట్సాప్ పనిచేస్తుంది, మామూలు కాల్స్ వెళ్ళట్లేదు. అది నేను మళ్ళా చూపించి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. మీరు రావాలనుకునే వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు టికెట్స్ తీసేసుకోండి, నేను వాటిని మీకు పంపించేస్తాను. రూమ్స్ అయితే నేను తీసేశాను కాబట్టి వారికి నేను కాల్ చేయలేదు అనే అభిప్రాయంతో ఆగిపోవద్దు. రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ టికెట్ని, మీరు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా దూరం నుంచి మీరు తీసేసుకొని ఉంచుకోండి. నేను సోమవారం తర్వాత నేను కాల్ చేయగలను, ఎందుకంటే సెల్ కొద్దిగా ప్రాబ్లం అయింది కాబట్టి అది నేను ఎవరికి ఇచ్చి పంపించి చేయించాలి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరు. కేవలం థర్డ్ లెవెల్ వాళ్ళకే నేను చెప్పాలి కాబట్టి పర్వాలేదు. మిగతా వాళ్ళంతా మీరు స్వతహాగా చేసుకునే కాబట్టి అవి అలానే చేయండి. ఈ మీటింగ్ అనంతరం నేను ఇచ్చే ప్రతి వివరణ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. దీని తర్వాత నేను మీకు డైరెక్ట్గా మీకు ప్రశ్నలకు సమాధానాలు కానీ దీని కానీ చెప్పేవి మ్యాక్సిమం ఉండకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక నేను కూడా అంత టైం పనిచేయడానికి నాకు అవకాశం కుదరట్లేదు. అడ్మిన్ కూడా ప్రతిదాన్ని ఇంత వివరంగా ఇంత టైం తీసుకొని చెప్పలేదు. ఇంతవరకు వరల్డ్లో ఎవరు ఆ కంపెనీ మేనేజ్మెంట్ చైర్మన్ అవ్వచ్చు, ఎండి అవ్వచ్చు, ఫౌండర్ అవ్వచ్చు, ఎవరు కూడా ఇంత టైం తీసుకోరు. తీసుకోవడం వల్ల నా హెల్త్ ప్రాబ్లం గతంలో పడిపోయాను.
ఇప్పుడు మళ్ళీ దానివల్లే మళ్ళీ పడ్డాను. ఇప్పుడు దాని నుంచి కోలుకుంటున్నాను కాబట్టి ఇంకా దాన్ని ఆ బీపీ వగైరా అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి అవి తగ్గుముఖం పట్టేలా నా ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీటింగ్ అనంతరం నేను చేయాల్సిన పని బీవీహార్ట్కి సంబంధించింది ఎక్కువ చేయాలి. ఎందుకంటే మన కాయిన్ ఎక్కువగా అక్కడ మాత్రమే ఎక్కువ బర్న్ అవుద్ది, మైనిట్స్లో బర్న్ అవుద్ది, యూటీఆర్లో బర్న్ అవుద్ది. కాబట్టి వాటికి సంబంధించిన వాటి మీద నా సమయాన్ని గడపాలనుకుంటున్నాను. మీకున్న సమస్యలకి 5 కస్టమర్ కేర్లు ఇస్తున్నాను. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడే అవకాశం హెల్త్ పరంగా నాది కాబట్టి అనిదా భావించద్దు. మీరు నేను గతంలో అనేక విషయాలు చెప్పడం బాగోదు. థ్యాంక్ యూ.